అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చింత చిగురుతోని ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ సరిపడంత వేసుకొని ఆ ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసి కనీసం ఒక 5 మినిట్స్ అలా ఉంచి మళ్ళీ మూత తీసేసి ఇలా కలుపుతూనే ఉండాలండి. ఆనియన్స్ అనేవి మాడకోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ మంచిగా కలర్ మారేంత వరకు ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ అలా ఫ్రై చేసుకోవాలండి. ఎలా అంటే మనం ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అండి. అలా ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ అయిన తర్వాత మాత్రమే చింత చిగురు వేయాలండి. లేకపోతే చింత చిగురు మీదనే ఎగ్గులు వేస్తే చిగురంతా ఎగ్స్కి అంటుకొని అస్సలు బాగోదండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా పసుపుతో కూడా కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇంకా అందులో కారం ఉప్పు కూడా వేసుకోవాలండి. నేనైతే ఒక 2 స్పూన్ల కారం 2 స్పూన్ల ఉప్పు వేసేసాను. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అలా వేసుకోండి. ఇలా కారం ఉప్పు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మసాలా గరం మసాలా కూడా వేయాలండి. నేనైతే ఒక స్పూన్ ధనియా పౌడర్ ఇంకా పావు స్పూన్ మాత్రమే గరం మసాలా వేసానండి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత 3 ఎగ్స్ అయితే కొట్టానండి. మీరు మీ క్వాంటిటీ తగ్గట్లుగా వేసుకోండి. నేనైతే ఒక 3 అయితే వేసేసాను. ఇంకా ఈ ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టేయాలి. మధ్యలో అయితే కూరగాయలు వచ్చినాయండి కర్రీ చేస్తుంటే. అలా వెళ్ళొచ్చేసరికి కొంచెం మాడింది. మనం అన్నీ మల్టీ పర్పస్ పనులన్నీ చేస్తూ ఉంటాం కదా, ఇలా కర్రీ చేసుకుంటూ గిన్నెలు రుద్దడం కూరగాయలు కొనడం. ఇలా మీరైతే ఇలా చేయవాకండి. నాకైతే కొంచెం అడుగంటేసింది కానీ కర్రీ అయితే బాగానే వచ్చిందండి. ఇలా అయితే మంచిగా ఎగ్స్ కలుపుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా మన చిగురు అయితే వేసుకోవాలండి. చిగురుకి ఎక్కువ టైం ఏం పట్టదండి. కొత్తిమీర ఉడకడానికి ఎంత టైం అయితే పడుతుందో అంత టైమే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా చిగురు కూడా వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి అంతే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా తీసేసి మంచిగా ఇలా కలుపుకోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసాను. ఇలా కొత్తిమీరను కూడా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మన కర్రీ అయితే రెడీ అయినట్టేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి.